సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మరి మా స్పర్మ్ కౌంట్ ఎందుకు మేడం తక్కువగా ఉంది, మొటిలిటీ ఎందుకు మేడం తక్కువగా ఉంది అని చాలామంది బాధపడుతుంటారండి. అయితే మీలో ఎవరికైనా మమ్స్ ఇన్ఫెక్షన్స్ చిన్నప్పుడు ఏమన్నా వచ్చున్నాయా, లేదా 2020లో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందా అనేది ఒకసారి చూసుకోవాలండి. ఎవరికైతే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళల్లో ఆ కోవిడ్ యాంటీజెన్స్ ఇవేవైతే ఉన్నాయో అవి టెస్టిస్లోకి వెళ్ళే అవకాశాలు, అవి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఒక స్టడీలో అయితే ఎవరైతే ఇన్ఫెక్టెడ్గా ఉన్నారో కోవిడ్ పాజిటివ్ వాళ్ళ సిమెన్ శాంపిల్స్ చూస్తే దాంట్లో కోవిడ్ వైరస్ని తీయగలిగారు. 26% వాళ్ళకి ఉండిందనమాట. సో ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ బ్యారియర్ అంటే ఒక హద్దు, దీన్ని మన కొన్ని వైరస్లే దాటగలవు. లైక్ మమ్స్ వైరస్ కానివ్వండి, కోవిడ్ వైరస్, అవి దాటగలవు. దాటి అక్కడ యాంటీబాడీస్ని, ఆటో యాంటీబాడీస్ని సృష్టించి ఇన్ఫ్లమేషన్ని కూడా సృష్టిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల అక్కడున్న సెల్స్, కొన్ని ఇంపార్టెంట్ సెల్స్ ఉంటాయి టెస్టిస్లో, లేడిక్ సెల్స్, సర్టోలీ సెల్స్ ఆర్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, వాటన్నిటిని డ్యామేజ్ చేసేస్తాయి. సో ఈ చేయడం వల్ల కొంతమందిలో అసలు లో హార్మోన్స్ చూసాము, కొంతమందిలో క్వాలిటీ తగ్గిపోవడం, కౌంట్ తగ్గిపోవడం కూడా చూసాం. సో ఎనీవన్ హూ హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ వైరసెస్ ఆల్సో విల్ ఫేస్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. సో మీలో ఎవరైనా ఈ ప్రాబ్లం ఇబ్బంది పడుతుంటే, మీకు ఏదైనా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అని ఒకసారి సరి చూసుకోండి.